హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను అయితే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజైతే మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ వీడియో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. లాగే అండి. లాగ్‌లో ఏంటంటే మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. జొన్న దోస అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాము. ఇది ఎంత ఈజీగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియో మొత్తం వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఏంటంటే ఇవి నేను ఆఫ్టర్నూన్ నుంచి నానబెట్టాను అనమాట. 2 గ్లాసులు వచ్చి జొన్నలు నానబెట్టాను. 1 గ్లాస్ వచ్చి రైసు, 1 గ్లాస్ వచ్చి గుళ్ళు అయితే నానబెట్టాను అనమాట. ఈ 6 అవర్స్ వరకు బాగా నానితే మనము నైట్ మిక్సీ పెట్టుకునేటప్పుడు చాలా అంటే 6 అవర్స్ నానాలండి. 6 అవర్స్ నానితే అది ఫర్మెంట్ అనేది బాగా అవుతుందన్నమాట. అప్పుడు దోశలు బాగా మంచి క్రిస్పీగా బాగా వస్తాయన్నమాట. ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా ఈవినింగ్ మా వారైతే ఆఫీస్ నుంచి అయితే వచ్చారనమాట. ఎర్లీగా 6:30 ఆ లోపు అయితే వచ్చేసారు. ఈ మధ్య బాగా లేట్ అవుతుంది. 9:30, 10 కూడా అట్లా అయిపోతుంది అనమాట. ఈరోజు ఎర్లీగా వచ్చారని చెప్పి ఇంకా టీ అయితే పెట్టేస్తున్నాను. ఆల్రెడీ ఏంటంటే నేను కూడా టీ తాగలేదు. ఇంక కలిసి టీ తాగుదాంలే అని చెప్పి ఇద్దరికైతే టీ పెట్టేస్తున్నాను. ఓ పక్క ఏంటంటే ఇంకా 7:30 కల్లా పిల్లలు భోజనం చేస్తారని చెప్పి ఇంకొక పక్క కుక్కర్ కూడా పెట్టేశాను. ఇంకా రైస్ అనేవి కొంచెం సేపు నానితే బాగుంటుంది రైస్ అని చెప్పి కొద్దిసేపు అయితే నానబెడతాను. ఇక్కడైతే కుక్కర్ అయితే పెట్టేశాను. ఇవి కూడా ఒకేసారి కడిగి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా మనం నైట్ వేసేటప్పుడు ఇంకొకసారి వాష్ చేసేసుకొని ఇంకా దోసకి అయితే మిక్సీ అయితే పట్టేసుకోవచ్చు అని చెప్పి ఇంకా కడిగి కూడా పెట్టుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా వేరుశనగ పప్పులు మా వారికి స్నాక్స్ ఏమైనా పెడదామని చెప్పి ఇంకా వేరుశనగ పప్పులు అయితే పెడుతున్నాను అనమాట. ఇవి మొన్న నాన్న వచ్చేటప్పుడు అమ్మ పంపించింది అనమాట. వేరుశనగ పప్పులు వేయించినవి అసలు ఎంత టేస్ట్ ఉన్నాయంటే అండి, నాన్న పప్పు డబ్బా నిండా తీసుకొచ్చాడనమాట. అవి మొత్తం ఖాళీ చేసేసాము. అంత టేస్ట్ అయితే ఉన్నాయన్నమాట. ఇంట్లో పిల్లలు మేము అందరం ఇష్టంగా తింటున్నాము. అవి బాగా స్వీట్గా ఉన్నాయండి. యాక్చువల్లీ ఏంటంటే మనం బయట కొనుక్కొచ్చుకొని మనం వేయించినవి ఏంటంటే కొంచెం స్వీట్నెస్ అనేవి తక్కువ ఉంటుంది. ఇదేంటంటే వాళ్ళ షాప్లో బాండీలో ఇసుక పోసేసి అవి వేయిస్తారనమాట. అందువల్ల అవి టేస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. మనకి హోల్సేల్గా కూడా మనకి 4 కేజీస్ 10 కేజీస్ అట్లా హోల్సేల్గా అయితే అమ్ముతారనమాట. అమ్మ అప్పుడప్పుడు తెస్తూ ఉంటుంది. ఈసారి ఇక్కడికి కూడా పంపించిందనమాట. చాలా బాగున్నాయి. చాలా ఇష్టంగా అయితే తినేసామన్నమాట. ఇంట్లో అందరమే రోజు కొంచెము ఒక గుప్పుడైతే తింటున్నాము. ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా నైట్ పిల్లలకి భోజనం అది పెట్టేసిన తర్వాత ఇక్కడైతే మిక్సీ అయితే వేస్తున్నాను అనమాట. ఎక్కువసేపు ఏం పట్టదండి మిక్సీ వేసుకునే దాంట్లో. ఏంటంటే ఇవి మెత్తగా దోసపిండికి మనకి ఎట్లా వేసుకుంటామో రైస్ని అంతే మెత్తగా వేసుకోవాలి. మనం వాటర్ కొంచెం చూసుకుంటూ కొంచెం థిక్గా అవుతుంది కాబట్టి కొంచెం చూసుకుంటూ కానీ మనం మిక్సీ కానీ వేసుకున్నామంటే చాలా ఈజీగా అయితే ఉంటుంది. అదేవిధంగా కూడా టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది అనమాట. మనం ఇంట్లో పల్లీల చట్నీ చేసుకున్నా లేదా ఇంట్లో టమాటా చట్నీతో కారపొడి ఇట్లా ఏ కాంబినేషన్ ఎంతైనా సరిపోతుందండి. పిల్లలకు కూడా చాలా హెల్త్కి మంచిదనమాట. మనం డైలీ చేసుకునే మనం వారంలో మొత్తం చేసుకుంటాం కదా టిఫిన్లు. అందులో ఒకరోజు ఇట్లా మనము మెనూ అనేది మార్చుకుంటే పిల్లలకి హెల్త్కి చాలా మంచిది. మనకు కూడా హెల్త్కి చాలా మంచిదండి. కానీ ప్రాసెస్ అంత కష్టమేం అనిపించదు. మనం దోసకి ఎలా నానేసుకుంటామో దాంతోపాటు ఈ 2 గ్లాసులు కానీ నానేసుకొని దాని కాంబినేషన్తో ఇది కలుపుకోవడమేనా అంతేనమాట. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకో టిప్ కూడా వేసేస్తున్నాను. మామూలుగా పెద్ద జార్లో వేసుకోవచ్చు. పెద్ద జార్లో వేసామంటే మనకి చిన్న జార్లో మనకి మసాలాలు అవి మనకి ఈజీగా మెదుగుతాయి కదా. ఆ ఉద్దేశంతో అయితే నేను చిన్న జార్లో వీటి వరకు అయితే వేస్తాను. ఇంకా చాలా మంచిగా మెదిగిపోతుంది అనమాట. ఒకసారి అయితే ఇలా దోశ అయితే ట్రై చేయండి. చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చాయి అనేది. టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుందన్నమాట. ఇక్కడైతే మిక్సీ వేసేసి కలిపి పెట్టేశాను. ఇంకా అదే రైస్ కూడా వేసేసి మొత్తం సాల్ట్ వేసి కలిపి పెట్టేశాను అనమాట. ఇది రేపు ఉదయానికి చూద్దాము ఎలా ఫర్మెంట్ అయి ఉంటుందో. ఇక్కడైతే ఇంకా దాని మీద ఒక మూత అయితే పెట్టేసుకున్నాను. మార్నింగ్ లేచలికి చూసారా ఎట్లా ఫర్మెంట్ అయింది అంటే బాగా వచ్చేసింది అనమాట. ఇంక మనం దీన్ని వచ్చిన దాంట్లో ఏంటంటే కొంచెం సోడా ఉంటుంది కదా, వంట సోడా, అదైతే కొంచెం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే దోశలు కొంచెం క్రిస్పీగా వస్తాయి. అదేవిధంగా డైజెషన్ కూడా బాగుంటుంది ఇబ్బంది లేకుండా. ఇంకొంచెం అయితే ఇంట్లో వంట సోడా అయితే కొంచెం యాడ్ చేసేసుకొని కొంచెం తిక్కుగా కలుపుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం దోశ ప్యాటర్న్ లాగా కొంచెం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకున్నామంటే మనకు దోసపిండి ఎలా ఉంటుందో ఆ కంజెక్షన్లో ఉంచుకుంటే చాలన్నమాట. ఇక్కడ వచ్చి ఇంకా నేను కొంచెం వంట సోడా అయితే యాడ్ చేసేసి కలిపేస్తున్నాను. ఫోన్ నేనే పట్టుకున్నాను అనమాట, అందుకే షేక్ అవుతుంది. ఇక్కడ వచ్చి
ఇంకొక పక్క దోశలు అయితే వేసేస్తాను. ఎందుకంటే ఇంకా మార్నింగ్ అనమాట. ఇంకా మార్నింగ్ అంటేనే ఇంకా పనులు అవి ఉంటాయి కదా, కొంచెం హడావిడిగానే ఉంటుంది. ఇంకో మార్నింగ్ అంటే ఫస్ట్ అయితే మా వారికి మార్నింగ్ లేవగానే టీ అయితే పెట్టాలన్నమాట. ఇంకా టీ పెట్టి మనం ఇంకా ఎన్ని పనులు చేసుకున్నా కానీ ఇంకా టీ అయితే తాగేస్తాను అనమాట. ముందు టిఫిన్ పెడుతున్నా కానీ టిఫిన్ అయితే వద్దంటాడు. ఫస్ట్ టీ ఇస్తే చాలు, బ్రష్ చేసుకొని కూర్చుంటాడు అనమాట. టీ ఇస్తే చాలు, టీ ఇస్తే హ్యాపీగా కూర్చొని తాగేస్తాడండి. ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా నేను దోశలు అయితే వేస్తున్నాను. ఇవి మినీ దోశలాగా అయితే వేసుకుంటాము, బాగుంటాయి. అంటే చిన్న దాంట్లో వేసుకుంటే ఏంటంటే చూడడానికి కూడా లుక్ కూడా బాగుంటుంది, పిల్లలకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. మినీ దోశలు అని చెప్పి ఇట్లా అయితే వేసేసుకుంటాము. ఇక్కడ వచ్చి ఏంటంటే ఇంకా టీ అయితే పెట్టేస్తున్నాను నాకు, మా వారికి, అత్తయ్యకి. అత్తయ్య కూడా ఇంకా తాగెళ్తారులే అని చెప్పి ఈ మధ్య అత్తయ్య అసలు షాప్కి టీయే పట్టుకెళ్ళట్లేదు. ఇంకా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పి ఇంకా అత్తయ్య అసలు ఈ మధ్య అత్తయ్య టీ తాగడం చాలా తగ్గించేశారు. ఇంకా మార్నింగ్ ఇంకా నేనే కొంచెము పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా అత్తయ్య రెడీ అయ్యి వచ్చేళ్ళకి ఇస్తే కొంచెం తాగితే కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది కదా. షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ పూజ అయితే చేసుకున్న తర్వాత అప్పుడు టిఫిన్ చేస్తారు. కొంచెం టీ తాగి వెళ్తే బాగుంటుందిలే అని చెప్పి ఇంకా టీ అయితే పెట్టిస్తానండి. ఇక్కడ వచ్చి ఏంటంటే దోశలు చూసారా, కలర్ కూడా బాగా వస్తాయి. యాక్చువల్లీ ఏంటంటే నేను పెద్ద మంట పెట్టేశాను. మా వాడు ఒక పని చేశాడు అనమాట, కింద ఆయిల్ అనేది పారబోసేసాడు. ఇంకా ఒక పక్క దోశ ఉంది, ఒక పక్క కూర అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చి ఏంటంటే మునక్కాయ పులుసు చేస్తున్నాం అనమాట. ఇంకా కారం అది వేసేసి ఈసారి ఎప్పుడన్నా ప్రాసెస్ తీస్తాను, చాలా బాగుంటుంది. అంటే టమాటా వేయకుండా ఉట్టి ఆనియన్స్తోని మునక్కాయ పులుసు అయితే, అంటే చాలామంది టమాటా వేస్తారు, కొంతమంది టమాటా ఇష్టపడతారు, కొంతమంది టమాటా ఇష్టపడరు. టమాటా ఏంటంటే టమాటా వేయకుండా మేము పులుసు అనేది చేస్తాము, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ మా వారికి అయితే బాక్స్ అయితే పెట్టేశాను. కర్రీ అయితే అయిపోయిన తర్వాత ఈరోజు అయితే ఉట్టి పెరుగన్నమును నిమ్మకాయ అయితే పెట్టేశాను. ఉట్టి పెరుగన్నం కాదండి, కూరన్నం కూడా పెట్టాను. ఏంటంటే దాంతో కాంబినేషన్ వచ్చి ఇంకా నిమ్మకాయ పెట్టానమాట. రోజు ఒకటి పెడతాము, ఒకరోజు బనానా, ఒకరోజు మ్యాంగో, ఇట్లా అందుబాటులో ఏముండి ఇంట్లో ఏముంటే అవి పెడతామన్నమాట. ఈరోజు అయితే ఇంకా నిమ్మకాయ అయితే పెట్టేశాను. మా వారికి నిమ్మకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట. ఇక్కడ వచ్చి మా వాడైతే ఆయిల్ అయితే పడేశాడు. ఏం లేదు, వాడు చేదగిలే పడింది పాపము, కావాలని అయితే పడేయలేదు. అందుకే నేను కూడా ఏం అనలేకపోయాను. వాళ్ళు తెలిసి చేస్తే ఏం అనిపించిద్ది కానీ కోపం వస్తుంది కానీ వాళ్ళు తెలియకుండా చేసిన దానికి మనం వాళ్ళని భయం చేయలేం కదా. పాపం చూసుకోలేదు వాడు. ఆ రైస్ బస్తా ఉంది కదా, అది ఎక్కేసి ఇంకా వాడు పడిపోయాడు. ఇంకా అక్కడ ఆయిల్ డబ్బా ఉంటే దాన్ని పట్టుకున్నాడు అనమాట. అది ఇట్లా వచ్చి నా డ్రెస్ మీద నుంచి ఇంకా అదంతా మెస్ అయిపోయి పడింది అనమాట. అట్లా పడినప్పుడు ఏంటంటే మనం ఆయిల్ని ఒకేసారి క్లాత్ పెట్టి తుడవడం కానీ, మనము ఇల్లు తుడిచే కర్రతో తుడవడం కానీ అట్లా చేసామంటే ఇల్లంతా జిడ్డు అయిపోతుందండి. మనం ఆయిల్ పడిన తర్వాత ఏం చేయాలంటే, మనకి ఎప్పుడన్నా చేజారి పడినప్పుడు మనకి ఇంట్లో ముగ్గు ఉంటుంది కదా, ఆ ముగ్గు అయితే వేసేస్తే ఆయిల్ అంతా ఆ ముగ్గుని పీల్చేస్తుంది అనమాట. పీల్చేసిన తర్వాత ఏంటంటే మనం దాని వరకు తీసేస్తే అసలు అంటే జిడ్డు అయితే అంత ఎక్కువ ఉండదు, ఆయిల్ మొత్తం పోతుంది. ఇంతకుముందు నాకు తెలియక ఇంకేదన్నా ఆయిల్ వేస్తే ఒక క్లాత్ వేసి తుడిచేసేదాన్ని. మొన్న అత్తయ్య అయితే 2-3 సార్లు చెప్పారనమాట, ఇట్లా ముగ్గేస్తే చాలా పోతుందమ్మా అని చెప్పారు. ఇంక అప్పటి నుంచి ఇదే ప్రాసెస్ అయితే చేస్తూ ఉన్నాం అనమాట. ఒకసారి అయితే ఫ్రిడ్జ్లో నుంచి ఎగ్ తీసి ఎగ్ పడేస్తాడనమాట. అప్పుడు కూడా సేమ్ ఇట్లాగే మనకి ఇంట్లో ముగ్గు కానీ లేదా బీప్ పిండి ఉన్నా కానీ దాని మీద వేసేసి మనం దాని వరకే క్లీన్ చేసేసుకుంటే ఇల్లంతా మెస్సీ అవ్వకుండా అయితే ఉంటుందన్నమాట. పిల్లలు కదా, వాళ్ళకి ఏం తెలుస్తుంది, అన్నీ చేస్తూ ఉంటారు. ఈ పని చేసి నేను వెళ్ళేటప్పటికి వాళ్ళు ఏదో ఒకటి చేస్తారనమాట. ఇంకా అలవాటైపోయింది. ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అయిన దాకా ఇదేంటంటే ఇంకా గ్యాస్ బల్ల మొత్తం పడిందనమాట. అంటే ఆ గ్యాస్ది బండకి పడి కిందకి పడి నా డ్రెస్ మీద అంతా పడింది అనమాట. నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి ఇంకా క్లీనింగ్ అనేది మొదలు పెట్టాను. ఇంక ఇక్కడ ఇట్లా క్లీన్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇంక నేను గ్యాస్ కింద ముగ్గు అనేది పెడతాము. నాకు చాలా ఇష్టం అనమాట. అత్తయ్య కూడా ఎప్పుడు గ్యాస్ కడిగినా కానీ కింద ముగ్గు అనేది వేసుకుంటాము, మంచిది లక్ష్మీదేవి కదా అని చెప్పి. ఇంక ఇక్కడైతే నేనైతే మొత్తం క్లీన్ చేసేసాను. ఆయిల్ ఎందుకు పోసా కింద? పొయ్యిలా పడిందా? ఆయిల్ ఎందుకు పోసావు?
మ్యాట్ వేసావా పోసి? ఎవరు చెప్పా? పడిపోయిందా? నువ్వు జారేవా? జారలా. ఇటు చూడు, పడిపోయిందా? బిగ్గు బిగ్గు పడిపోయిందా? గ్రాండ్ మాకు చెప్తా వచ్చాక. చెప్పేదా తాతయ్యకి, డాడీకి? నువ్వు చెబుతా. నువ్వేం చెబుతా? పడిందని చెప్తావా? ఆయిల్ పడిందని చెప్తావా? నువ్వే బారబోసావా? తప్పు కదా? పడిందా? ఇటు చూడు ఒకసారి. మమ్మీ సాయి, నాన్న మమ్మీకి వర్క్ ఎక్కువ పెట్టావు కదా? ఎవరు క్లీన్ చేశారు? ఇటు చూడు, ఎవరు క్లీన్? మ్యాట్ వేస్తే క్లీన్ చేయక్కర్లే ఇంకా. మ్యాట్ వేస్తే క్లీన్ చేయాలా వద్దా? వద్దా? మ్యాట్ వేసావా? ఎందుకు అన్నిసార్లు చెప్తున్నా? మ్యాట్ వేసావు. తప్పు చేసావా లేదా? చేయలా? ఆయిల్ పోయడం తప్పు కదా? ఆయిల్ పోయడం తప్పు కాదా? సారీ మమ్మీ, సారీ మమ్మీ. పెద్దగా సారీ మమ్మీ.